అప్పుడు యోసేపు వచ్చి ఆ రాజుకున్నటువంటి కళ యొక్క భావము చెప్పగా ఆ దేశము కరువులో నశించుకోకుండా యోసేపుకు దేవుడిచ్చిన తలాంతునంతను వాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. టాలెంట్ అనేది నిన్ను బ్లెస్ చేసింది, కానీ టాలెంట్ తో పాటు నీకు మంచి క్యారెక్టర్ ఉందనుకో, నేను సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. దేవుడికి టాలెంట్ ఉంది కదా అని చెప్పి ఎవరు చూశాడని చెప్పి పోతిఫరు భార్య వెళ్ళిపోతే ఏమేది? టాలెంట్ ఉపయోగపడేది. అతని టాలెంట్ ఖచ్చితంగా దేవుడు ఉపయోగిస్తాడు, కానీ అతని క్యారెక్టర్ లేదు కదా. క్యారెక్టర్ లేదు కాబట్టి దేవుడు సింహాసనం మీద అతను కూర్చొని పెట్టేవాడే కాదు. నీకు టాలెంట్ ఉండాలి, మనలో మస్తు టాలెంట్ ఉంది. టాలెంట్ తో పాటు ఏముండాలి? క్యారెక్టర్ ఉండాలి. ఆ రెండు ఉంటే దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చొని పెడతాడు. దానియేలు కూడా ఇలాంటిది, కళలకి బాగా చెప్పేటువంటి గిఫ్ట్ దేవుడు ఇవ్వడం జరిగింది. మీరు లోక మర్యాదను అనుసరింపక. ఇక్కడ అందరూ లోక మర్యాదను అనుసరిస్తున్నారు. ఆ దేశంలో ఆ రాజ్యంలో ఉన్న మర్యాద ఏంటి? రాజు యొక్క ఆహారము తినాలి, రాజు యొక్క పానం చేసిన ద్రాక్షరసము తాగాలి. ఈ లోక మర్యాదను దానియేలు ఫాలో అయ్యాడా? దానియేలు ఫాలో అవ్వడా? దానియేలు లోక మర్యాదను ఫాలో అవ్వక దేవుడి చిత్తం ఏదైతే ఉన్నదో దానికి తనకు తాను లోపరుచుకున్నాడు. దేవుడి యొక్క చిత్తము కోసం అతడు నిలబడ్డాడు. ప్రభుత్వాలు మారిపోయినా గానీ దానియేలు పొజిషన్ మాత్రం మారలేదు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం గాక. బబులోను సామ్రాజ్యం పోయింది, మాది పార్షిగా వచ్చింది, అయినప్పటికీ దానియేలు స్థానం మాత్రము స్థిరము. హల్లెలూయా. ఎందుకంటే అతను లోక మర్యాదను అనుసరించక దేవుడి యొక్క చిత్తాన్ని అతను వెంటాడాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు.